విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది. తొలి విమానం ఇవాళ భోగాపురంలో ల్యాండ్ కానుంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రానున్నారు. భోగాపురం ఎయిర్పోర్టులో 300 విమానాలు దిగే సదుపాయం ఉంది. భోగాపురం తొలి విమానంలో ప్రయాణించడం సంతోషంగా ఉందన్నారు ఎంపీ అప్పలనాయుడు. ఇక సీఎం చంద్రబాబు విజనరీతో ఇది గడువుకు ముందే సాధ్యమైందని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషితో వారి విజనరీతో ఈరోజు విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి తొలి విమానంలో ప్రయాణం చేయడానికి గౌరవనీయులు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారితో పాటు నేను కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల్లో ప్రయాణం చేయబోతున్నాం. చాలా ఆనందం కలుగుతుంది. తొలిసారిగా ఢిల్లీ టు భోగాపురం టికెట్ను కూడా ప్రొవైడ్ చేశారు ఎయిర్ ఇండియా సంస్థ వాళ్ళు. సో ఈరోజు ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజనానికి నిదర్శనం. ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే ఉత్తరాంధ్ర అభివృద్ధి ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో మనం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి కేవలం 31.80% మాత్రమే పనులు పూర్తయ్యాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పలుమార్లు జీఎంఆర్ నిర్మాణ సంస్థతో వరుస సమీక్షలు నిర్వహించారు. ఎయిర్పోర్టు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 2026 జూన్ కల్లా పూర్తయ్యేలా పనుల్లో వేగం పెంచాలని నిర్మాణ సంస్థ జీఎంఆర్ను సీఎం చంద్రబాబు కోరారు. దీంతో గడువుకు ముందే విమానాశ్రయాన్ని జీఎంఆర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓన్లీ మీడియా వాళ్ళు ఇవాళ అదే వాళ్ళందరూ రిపోర్టర్స్ న్యూస్ రిపోర్టర్స్. చూస్తున్నాం. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా విజయనగరం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ పవన్. విజయనగరం జిల్లాలోని ఒక అద్భుతమైనటువంటి ఘట్టం కాసేపట్లో ఆవిష్కృతం కాబోతుంది. వెనుకబడిన ప్రాంతంగా ముద్రపడినటువంటి ఉత్తరాంధ్రకు ఈ యొక్క విమానాశ్రయం వరంగా మారుతుందని కూటమి నేతలతో పాటు స్థానిక ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అనేకమైనటువంటి అవరోధాలను, అవంతాలను ఎదుర్కొన్నటువంటి విమానాశ్రయ నిర్మాణం ఎట్టకేలకు ఈరోజు తొలి ఫ్లైట్ ఇక్కడికి ఢిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయంకి రాబోతుంది. ఇది ఒక అపూర్వ ఘట్టంగా ఇక్కడ ఉండేటటువంటి స్థానికులందరూ కూడా భావిస్తున్నారు. అదేవిధంగా జీఎంఆర్ సంస్థకు సంబంధించినటువంటి అధికారులు, జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు తొలి ఫ్లైట్ రాక కోసం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్లోనికి గుర్తింపు పొందినటువంటి పాసులున్న వారికి మాత్రమే అనుమతిస్తున్నారు. దేశంలోని విమానాశ్రయంలోని అన్నిటికంటే ఇది ఒక మోడల్ దీన్ని తయారు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ యొక్క భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రూపొందించారని చెప్పొచ్చు. అంటే ఇంకా ఈ సమీపంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ఎయిర్పోర్ట్కి లేనటువంటి సౌలభ్యం ఇక్కడ ఉంది.
సముద్ర గర్భం నుంచి ఈ యొక్క విమానాలు అనేటటువంటి వచ్చి నేరుగా భోగాపురం విమానాశ్రయంలోని ల్యాండింగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. 3.8 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి రన్వే ఏర్పాటు చేశారు. ఈ రన్వే టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ రెండు కూడా ఒకేసారి జరిగేటటువంటి వీలుంది. అదేవిధంగా 300 విమానాలు పట్టేటటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రత్యేకత ఉంది. తొలి దశలోని ఈ ఏడాదిలో 6 మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని ఒక అంచనా ఉంది. ఈ తొలి దశ పనుల కోసం 4,500 కోట్ల రూపాయలు వ్యయంతో ఇది రూపొందించడం జరిగింది. ఒకవైపు ప్రధానమంత్రి మోదీ, రాష్ట్రం విషయంకి వస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీరి తాలూకా స్వయం కృషితో ఇది పూర్తయింది అనేది చెప్పుకోవచ్చు. ఇప్పటికే 92% పనులను పూర్తి చేసుకుంది. ఈరోజు ఢిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిసిట్ అప్పలనాయుడు తొలిసారిగా ఇక్కడ అడుగు పెట్టబోతున్నారు. ఇందుకోసం ఇక్కడ ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా వచ్చింది. 10-15 నిమిషాలకు ఇక్కడికి తొలి విమానం రాబోతుంది. జూన్ నాటికి మొత్తం అన్ని హంగులతో డే అండ్ నైట్ ఇక్కడ ఈ విమానాశ్రయం పనిచేసేటటువంటి అవకాశం ఉంది. ఇంతవరకు కూడా విశాఖపట్నంలో నేవీ తాలూకా ఎయిర్పోర్ట్ ని వినియోగించుకోవడం జరుగుతుంది. అందువల్లనే రాత్రి వేళల్లో ఆ విమానాశ్రయం వినియోగించడానికి వీల్లేదనేటటువంటి భద్రతా కారణాలు కూడా ఉన్నాయి. ఈ దశలో ఇక్కడ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో 2,500 ఎకరాల్లోని అధునాతనంగా ఈ నిర్మాణం జరిగింది. టెర్మినల్ పూర్తయింది. అదేవిధంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ కూడా పూర్తయింది. అందుకోసం ఈరోజు టెస్టింగ్ ఫైల్కి అంటే ఈ విమానాశ్రయం తాలూకా సాంద్రత సత్తా ఏ విధంగా ఉందనేటటువంటిది తొలి విమానం నిర్ధారించవలసి వస్తుంది. ఇప్పటికే కొన్ని విమానాలు ట్రయల్ రన్ వేసినప్పటికీ కూడా ఈరోజు టెస్ట్ ఫ్లైట్గా ఒక బిజినెస్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి ఒక బృందం ఇప్పటికే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి మిగిలినటువంటి అంటే కనెక్టివిటీ విజయనగరం జిల్లాలోని భోగాపురం నుంచి విశాఖపట్నంకి కేవలం 45 నిమిషాల్లో వెళ్లే విధంగా రోడ్ కనెక్టివిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు భోగాపురం అలాగే భోగాపురం నుంచి భీమిలి విశాఖపట్నం వెళ్లేటటువంటి బీచ్ కారిడార్ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనేటటువంటిది ఉత్తరాంధ్ర ప్రగతికే మాకు కాకుండా రాష్ట్ర ప్రగతిలో ఇది చాలా కీలకంగా మారుతుందని భావించవచ్చు. పవన్, రైట్, థ్యాంక్ యూ.